హాయ్ వియర్స్, సి లాంగ్వేజ్ తర్వాత పాఠానికి స్వాగతం. చూడండి వియర్స్, ఇప్పుడు మనం చెప్పుకునేది ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఫీచర్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చి మనం చెప్పుకునేది సి లాంగ్వేజ్ అనేది స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ అనేది మనం టాప్ టు బాటము కొన్ని ఆర్డర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతామండి. ఓకేనా? అంటే ఒక స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలండి. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మనం కొన్ని విషయాల్లో ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతామండి. అంతేగాని ముందు వెనక చేయమండి, ఒక స్ట్రక్చర్ని, ఒక ఆర్డర్ని ఫాలో అవుతూ ఉంటాం. అంతెందుకండి, నార్మల్గా చెప్తున్నాను, మనం తినే విషయంలో కూడా ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతాం. ఓ భోజనానికి వెళ్ళామనుకోండి, ఏదో ముందు పప్పు అన్నం, తర్వాత సాంబారు, తర్వాత పెరుగు, ఈ విధంగా నార్మల్గా ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతాం. అంతేగాని ముందు సాంబారు తర్వాత పెరుగు ఈ విధంగా ఏం రాగదండి. వీడేవండి బాబు భోజనాన్ని లాంగ్వేజెస్ని కలుపుతున్నాడు అనుకోకండి, మీకు అర్థమవుతుందని నార్మల్గా చెప్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఏంటంటే మన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటండి, ఇంగ్లీషే కదా. దీంట్లో అంటే ఇంగ్లీష్ లెటర్స్లో క్యాపిటల్ లెటర్స్ని, స్మాల్ లెటర్స్ని ఇండివిజువల్గా ట్రీట్ చేస్తుందండి. అంటే ఏంది, క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ దాకా, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ దాకా. అంటే క్యాపిటల్ ఏ ఇచ్చామనుకోండి అదొక క్యారెక్టర్గా, స్మాల్ ఏ ఇచ్చామనుకోండి అదొక క్యారెక్టర్గా ట్రీట్ చేస్తుందండి. అందుకనే సి లాంగ్వేజ్ని కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి నాన్ పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నాన్ పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, నువ్వు సి లాంగ్వేజ్లో కనుక ప్రోగ్రామింగ్ రాస్తే అది ఏ కంప్యూటర్లో అయితే చేసావో ఆ కంప్యూటర్ ప్లాట్ఫారం అంటే ఏంటంటే ఆ ఓఎస్ అది ఏదైతే ఉందో అండ్ వేరే సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అది ఆ ఓఎస్ మీదే డిపెండ్ అయిద్దండి. అందుకనే దాన్ని సి లాంగ్వేజ్ని ప్లాట్ఫారం డిపెండెంట్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం విండోస్ 7లో చేసామనుకోండి మన ప్రోగ్రాము, అది తీసుకెళ్ళి మన ఇంట్లో కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ప్లాట్ఫారం, సేమ్ ఓఎస్ ఉండాలండి. అందుకని దీన్ని నాన్ పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. మరి ఈ పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే జావా అండి. అది మనం ఏ ఓఎస్లో అయినా వాడచ్చు. అంటే ఎక్స్పీలో చేసి విండోస్ 7లో అయినా రన్ చేయొచ్చు, విండోస్ 8లో అయినా రన్ చేయొచ్చు. అది ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. అందుకనే జావాని దాని ప్లాట్ఫారం ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఎఫిషియన్సీ, స్పీడ్. వేరే అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇందా చెప్పుకున్నాం కదండి, బేసిక్, కోబాలు, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే సి లాంగ్వేజ్ మెమరీ అనేది చాలా తక్కువ. అంటే ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ప్రోగ్రామింగ్ అనేది 10 లైన్స్ పట్టింది అనుకోండి, మన దాంట్లో 5 లైన్స్ సరిపోతుంది ఇది సి లాంగ్వేజ్లో. ఓకేనా? అండ్ అవుట్పుట్ రావడానికి దానిలో 5 సెకండ్స్ పట్టింది అనుకోండి, ఇందులో 2 సెకండ్స్, అంటే చాలా స్పీడ్గా వచ్చేస్తుందని. ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.